బీటెక్ కాలేజెస్ లో జాయిన్ అవుతారు. మరి ఇప్పుడు బీటెక్ కాలేజెస్ లో జాయిన్ అయిన వాళ్ళు కొంతమంది హాస్టల్స్ ఉంటారు, కొంతమంది ఇంటి దగ్గర నుంచి వెళ్ళొచ్చే వాళ్ళు ఉంటారు కదా. సో మరి ఇట్లా ఇంటి దగ్గర నుంచి వెళ్ళొచ్చే వాళ్ళకి హాస్టల్స్ కి ఎసెన్షియల్స్ ఏంటి, బీటెక్ లో జాయిన్ అయ్యే ముందు ఎసెన్షియల్స్ ఏమేమి కొనుక్కొని రెడీగా ఉంచుకోవాలి అనేది ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ గా ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? సో వెరీ ఫస్ట్ థింగ్, డిజిటల్ కమాండర్. డిజిటల్ థింగ్స్ ఏమేమి కొనాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరి దగ్గర మొబైల్ అయితే ఉంటుంది కదా. సో ఇది ఫస్ట్ థింగ్. ఒకవేళ మీ దగ్గర లేకపోయినా టేక్ ఏ స్మార్ట్ ఫోన్ తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నవేడేస్ మీరు బీటెక్ కాలేజెస్ లో జాయిన్ అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ కానీ ఏమైనా నోట్స్ కానీ ఇవన్నీ త్రూ వాట్సాప్, త్రూ టెలిగ్రామ్, లేదంటే టు యువర్ జీమెయిల్ ఇలా సెండ్ చేస్తూ ఉంటారమ్మా ఆల్ ఫైల్స్. సో మీకు ఖచ్చితంగా స్మార్ట్ ఫోన్ ఉంటే వెళ్ళనుకోండి, మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ ఆల్రెడీ ఉంటుంది. లేకపోతే మాత్రం ఫస్ట్ థింగ్ పర్చేస్ ఏ స్మార్ట్ ఫోన్. దాని తర్వాత యూ హ్యావ్ టు టేక్ ఏ ల్యాప్టాప్. ఒకవేళ కనుక మీది సిఎస్సి రిలేటెడ్ బ్రాంచ్, ఈవెన్ ఈసీఈ అయినా ఏ బ్రాంచ్ అయినా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నదానికి ల్యాప్టాప్ అనేది మ్యాండేటరీగా అన్నమాట. ఎలాంటి ల్యాప్టాప్ తీసుకోవాలి అనేది మనం వేదాంతు తెలుగు ఛానల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక వీడియో అయితే ఉంది, రీసెంట్ గా చేసింది. సో యూ కెన్ గో అండ్ వాచ్ దట్, ఏ ల్యాప్టాప్ తీసుకోవాలి ఏంటి అనేది. నెక్స్ట్ సెకండ్ థింగ్, టేక్ ఇయర్ ఫోన్స్ ఆర్ హెడ్ ఫోన్స్. సో దట్ మీరు ఏమైనా లెక్చర్స్ వింటున్నా, ఏమైనా క్లాసెస్ చూస్తున్నా, ఏమైనా యూట్యూబ్ చూస్తున్నా పక్కన వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ కొంచెం బడ్జెట్ తక్కువ ఉంటే గో విత్ ఇయర్ ఫోన్స్. కొంచెం నేను ఎఫోర్డ్ చేయగలను అంటే నాయిస్ క్యాన్సిలేషన్ వెరీ గుడ్ హెడ్ ఫోన్స్ తీసుకోండి. సో దట్ పక్కన వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హాస్టల్లో ఉన్న రూమ్మేట్స్ ఏమైనా డిస్టర్బ్ చేసినా, పక్కన వాళ్ళు ముచ్చట పెడుతున్నా మనకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ థింగ్, ఒకవేళ హాస్టలర్స్ అయితే, హాస్టల్లో ఉండే వాళ్ళైతే టేక్ ఏ ఎక్స్టెన్షన్ బోర్డు తీసుకోండి అమ్మా. అంటే ఇప్పుడు మనకి ప్లగ్ కనెక్ట్ చేసి ఒక 3-4 స్లాట్స్ ఉంటాయి చూడండి, అలా ఒక ఎక్స్టెన్షన్ బోర్డ్ తీసుకోండి. సో దట్ ఇమీడియట్ గా నీకు ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా, మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా, బ్లూటూత్ హెడ్ ఫోన్స్ ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా, ఎట్ ఏ టైమ్ యూ కెన్ కీప్ ఛార్జింగ్ ఫర్ ఆల్ ద థింగ్స్. సో ఇది ఎసెన్షియల్ ఏం కాదు, ఆప్షనలే, బట్ ఉంటే ఏంటి అంటే బెటర్ ఫర్ యూ. నెక్స్ట్ థింగ్, పవర్ బ్యాంక్ అనేది వన్ ఆఫ్ ది మ్యాండేటరీ థింగ్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బయటికి వెళ్ళినా, లేదంటే ఇప్పుడు ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు, హాస్టల్ నుంచి కాలేజ్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి కాలేజ్ కి, ఇలా సడన్ గా మొబైల్లో ఛార్జింగ్ అయిపోయిన ఇంట్లో వాళ్ళు టెన్షన్ పడకుండా ఉండాలి కదా. సో హ్యావ్ ఏ గుడ్ పవర్ బ్యాంక్ విత్ యూ. ఒకసారి మంచి పవర్ బ్యాంక్ ఉండి 4 years మంచిగా అదే కంటిన్యూ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ ఒక వైర్లెస్ మౌస్. ల్యాప్టాప్ కొన్న వాళ్ళు, ఎక్కువ ల్యాప్టాప్ యూసేజ్ ఉన్న వాళ్ళమ్మ, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ డైరెక్ట్ ల్యాప్టాప్ వైర్లెస్ మౌస్ ఉంటే బెటర్. ఇది కూడా మ్యాండేటరీ కాదు, బట్ ఆప్షనల్, ఉంటే బెటర్. నెక్స్ట్ ఒక పెన్ డ్రైవ్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. చాలా మంది చెప్పరు మీకు ఈ విషయం, కాకపోతే పెన్ డ్రైవ్ ఇంపార్టెంట్ నాన్న. ఇప్పుడు నీకు బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ ఏవైనా సరే ఫైల్స్ షేర్ చేసుకోవడానికైనా, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ షేర్ చేసుకోవడానికైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు మనం షేర్ చేయగా మొబైల్లో స్టోరేజ్ అయిపోతుంది, ల్యాప్టాప్ నిండిపోతుంది. అలాంటి టైంలో మనకి పెన్ డ్రైవ్సే హెల్ప్ అవుతాయి. సో పెన్ డ్రైవ్ ని ఖచ్చితంగా తీసుకోండి. ఏది తీసుకోవాలి అంటే 32 to 64 GB ఉన్న పెన్ డ్రైవ్ తీసుకోండి. సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ, మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఆల్ డిజిటల్ థింగ్స్ క్లియర్, ఏమేమి తీసుకోవాలి అనేది. నెక్స్ట్ టూల్స్ ఏమేమి తీసుకోవాలి అంటే, కాలేజ్ కి ఏమేమి తీసుకెళ్ళాలి అంటే, నోట్ బుక్స్ ఒక 4 to 5 అకార్డింగ్ టు యువర్ సబ్జెక్ట్స్. ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయో దాని అకార్డింగ్లీ నోట్స్, పెన్సిల్స్, హైలైటర్స్. బాగా చదువుకునే వాళ్ళు ఉంటారు కదా, హైలైటర్స్ తో రాసేవాళ్ళు, లేదా పెన్స్ అయితే ఇంపార్టెంట్ అన్న ఖచ్చితంగా. పెన్సిల్స్, హైలైటర్స్ అప్ టు యూ, కానీ పెన్స్ అయితే ఖచ్చితంగా కొనుక్కొని వెళ్ళండి. ఓకేనా? అది కూడా పక్కన వాళ్ళు ఇస్తారులే, వాళ్ళని అడగాలి, వీళ్ళని అడగాలే వద్దు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎవ్రీ బీటెక్ స్టూడెంట్ ఏంటంటే సైంటిఫిక్ క్యాలిక్యులేటర్. ఒకవేళ మీ సీనియర్స్ దగ్గర ఉంటే టేక్ దట్, కొత్తదే తీసుకోవాలని లేదు. ఒకవేళ నీకు తెలిసిన సర్కిల్లో ఎవరు లేకపోతే యూ హ్యావ్ టు పర్చేజ్ ఏ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్. నా ఫ్రెండ్స్ ఇస్తారులే, నేను నా ఫ్రెండ్ కలిపి ఒకటి వాడుకుందాం, అలా అవుతామా? టేక్ వన్. అది నువ్వు సెకండ్ హ్యాండ్ తీసుకున్నా పర్లేదు, డైరెక్ట్ ఫస్ట్ హ్యాండ్ కొన్నా పర్లేదు, బట్ టేక్ వన్ సైంటిఫిక్ క్యాలిక్యులేటర్. నెక్స్ట్ ఫైల్ ఫోల్డర్స్ అండ్ స్టిక్కీ నోట్స్. ఫైల్ ఫోల్డర్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన డాక్యుమెంట్స్ అన్ని పెట్టుకోవడానికి ఫైల్స్ ఉంటాయి కదా, అలాంటిది ఒకటి తీసుకోండి. సో దట్ మీ డాక్యుమెంట్స్ అన్ని కాలేజెస్ సబ్మిట్ చేశాక జిరాక్స్ కాపీస్ తీసుకుంటారు కదా, ఆ జిరాక్స్ కాపీస్ అన్ని మంచిగా ఒక దగ్గర సార్టెడ్ అయి ఉంటాయి, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి పడిపోకుండా. నెక్స్ట్ స్టిక్కీ నోట్స్, జస్ట్ ఫర్ యువర్ రిమైండర్స్. రేపు ఏం చేయాలి, రేపు ఏ వర్క్ ఉంది, ఎగ్జామ్ ఎప్పుడు ఉంది, ఇలా స్టిక్కీ నోట్స్. ఇఫ్ మీకు స్టిక్కీ నోట్స్ అలవాటు ఉంటే తీసుకోండి, లేకపోతే యూ కెన్ లీవ్. బట్ ఫైల్ ఫోల్డర్ మాత్రం కొనుక్కోండమ్మా. సో దట్ ఏంటి అంటే మీరు స్టార్టింగ్ కాలేజ్ లో జాయిన్ అయినప్పుడు చాలా రిసిప్ట్ ఇస్తారు, హాస్టల్ రిసిప్ట్ అని, లైబ్రరీ కానీ, దీనికని చాలా కార్డ్స్ వస్తాయి మీకు. సో ఆ కార్డ్స్ అన్ని ఒక దగ్గర పెట్టుకోవచ్చు. సో ఖచ్చితంగా ఒక ఫైల్ ఫోల్డర్ అయితే తీసుకోండి. నెక్స్ట్ ఒకవేళ హాస్టల్స్ లో ఉండేవాళ్ళు, దిస్ ఈస్ డెడికేటెడ్ ఫర్ కంప్లీట్లీ హాస్టల్స్. ఒకవేళ మీకు కనుక బీటెక్ సమ్వేర్ దూరంగా వచ్చింది, హాస్టల్లో ఉంటున్నారు, హాస్టల్లో ఉండాల్సిన వాళ్ళకి ఎసెన్షియల్స్ ఏంటి అంటే బెడ్షీట్ అండ్ పిల్లో కవర్ మ్యాండేటరీ, బకెట్ అండ్ మగ్ మ్యాండేటరీ, లాండ్రీ బ్యాగ్. ఇది ఉంటే మంచిది, లేకపోయినా పర్లే, బట్ ఉంటే ఏంటి అంటే యూస్ చేసిన క్లోత్స్ అని డైరెక్ట్ గా అందులో వేసేసుకోవచ్చు. సో దట్ మెస్సీ లేకుండా ఉంటుంది రూమ్. నెక్స్ట్ ఆల్ బ్రష్, టంగ్ క్లీనర్స్, ఆల్ సోప్స్, ఎవ్రీథింగ్, హ్యాండ్ వాష్, ఎవ్రీథింగ్.
నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గుడ్ క్వాలిటీ లాక్స్ ఎప్పుడైనా 2 తీసుకోండి. ఒకటి బ్యాగ్ కి ఆల్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని బ్యాగ్ లో పెట్టి లాక్ వేసుకోండి అమ్మా. చిన్నది పెద్ద లాక్ ఒకటి తీసుకోండి ఫర్ యువర్ రూమ్. మీరు మీ రూమ్మేట్ కలిపి తీసుకున్న పర్లే, మీరు తీసుకుని కీ మీ రూమ్మేట్ తో షేర్ చేసుకున్న పర్లే. ఒకవేళ సింగిల్ షేరింగ్ రూమ్ అయితే ఖచ్చితంగా గుడ్ క్వాలిటీ లాక్ ఒకటి తీసుకోండి, లాక్ వేసుకొని బయటికి వెళ్ళండి. ఓకే, నెక్స్ట్ ఎమర్జెన్సీ టార్చ్. రాత్రిపూట కరెంట్ పోయినప్పుడైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో మీకు హెల్ప్ అవుతుంది. జస్ట్ అలా ఎమర్జెన్సీ టార్చ్ తీసుకొని అలా రూమ్ లో పెట్టి ఉంచడమ్మా. ఎమర్జెన్సీ టైంలో హెల్ప్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది ఇప్పుడు అక్కర్లేదు మనకి, ఎందుకు అంటే అందరికీ మొబైల్లో టార్చ్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ స్టిల్ ఇంకా ఎందుకు చెప్తున్నా అంటే ఇఫ్ కరెంట్ పోయింది, మొబైల్లో ఛార్జింగ్ లేదు, ఏం చేస్తారు, రైట్? సో ఉంటే జస్ట్ ఫర్ సేఫ్ సైడ్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. నెక్స్ట్ ఎవ్రీడే కాలేజ్ కి ఏమేమి తీసుకెళ్ళాలి? కంఫర్టబుల్ షూస్ మంచివి కొనుక్కోండి. ఒకవేళ నార్మల్ మీకు షూస్ అలవాట్లయితే నార్మల్ చెప్పాలి తీసుకుంటారన్న ఫైన్, బట్ ఏమైనా తీసుకునేది అయితే మంచి కంఫర్టబుల్ వి తీసుకోండి అమ్మా. ఎట్లా అంటే ఒక 2-3 ఏళ్ళు వాటితోనే మనం నడిపించాలి, అలా మంచి కంఫర్టబుల్ ఉన్నవి బాగున్నవి తీసుకోండి. నెక్స్ట్ ఒక బ్యాక్ ప్యాక్, మంచి కాలేజ్ బ్యాగ్ కొనుక్కోండి. 4-5 బ్యాగ్లు అక్కర్లేదు, స్పెషల్ గా అమ్మాయిలకు చెప్తున్నా, ఒక బ్యాగ్ చాలమ్మా. ఒక మంచి బ్యాగ్ విచ్ క్యాన్ బి యూస్ఫుల్ టు ఫర్ యువర్ కాలేజ్ ట్రావెలింగ్ అండ్ అవుట్ సైడ్ పర్పస్. ఒక మంచి బ్యాగ్ తీసుకోండి. నెక్స్ట్ అంబరిల్లా ఫర్ రైనీ సీజన్స్. రైనీ సీజన్స్ లో అంబరిల్లా క్యారీ చేస్తే బెటర్. క్యారీ 1 వాటర్ బాటిల్ ఖచ్చితంగా. నెక్స్ట్ ఎవరైనా దూరం నుంచి వచ్చే వాళ్ళైనా సరే, హాస్టల్స్ అయినా సరే, లంచ్ బాక్స్ ఉంటే మంచి లంచ్ బాక్స్ ఒకటి తీసుకోండి. ఇప్పుడే కొనుక్కుంటే ఏంటి అంటే తర్వాత జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఈ పని మీద బయటకు వెళ్దాం, ఆ పని మీద బయటకు వెళ్దాం, ఆ పని మీద బయటకు వెళ్దాం లేకుండా ఉంటుందమ్మా. సో బిఫోర్ మీకు అడ్మిషన్ ఈ కాలేజ్ లో వచ్చేలోపు, కాలేజ్ అయితే జాయిన్ అవుతారు కదా, అడ్మిషన్ అయితే అవుతుంది కదా, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. సో దట్ హరీ లేకుండా ఉంటుంది. అండ్ నా సజెషన్ బ్యాగ్ అయినా, షూస్ అయినా, లంచ్ బాక్స్ అయినా మంచివి కొనుక్కోండి, వాటర్ బాటిల్ అయినా. సో దట్ ఏంటి అంటే ఎంటైర్ ఇయర్ నడిపియాలి కదా మనం, ఇదేదో 1 వీక్ 1 మంత్ వెళ్ళే ట్రిప్ కాదు కదా, రైట్? సో మంచిగా కొనుక్కోండమ్మా, మీకు అకాడమిక్ ఇయర్స్ అన్నిటికీ హెల్ప్ అవుతాయి మీకు. నెక్స్ట్ ఫోన్ ఈజ్ యువర్ సెకండ్ బ్రెయిన్ కదా. ఫోన్ లో మీరు యూజ్ చేసే యాప్స్ కాకుండా, ఇన్స్టా, స్నాప్చాట్ ఇవి కాకుండా ఏ యాప్స్ ఉండాలి మనకి ఇప్పుడు కాలేజెస్ లో జాయిన్ అయ్యే వాళ్ళకి అంటే గూగుల్ క్యాలెండర్ పక్కా మ్యాండేటరీ. మీకు మీరు షెడ్యూల్ చేసుకోండి, ఈ క్లాస్ ఇప్పుడు ఉంది, ఈ అసైన్మెంట్ ఇప్పటికి సబ్మిట్ చేయాలి, ఈ రోజు ఈ ఎగ్జామ్ ఉంది. గూగుల్ క్యాలెండర్ లో మీకు మీరు షెడ్యూల్ చేసుకోవచ్చు అమ్మా. రిమైండర్స్ మీకు మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. గూగుల్ క్యాలెండర్ ఆల్రెడీ ఉంటది, జస్ట్ ఎనేబుల్ చేసి యూజ్ చేయండి. నెక్స్ట్ నోట్స్, వన్ నోట్ అయినా సరే, నోట్స్ అన్నా సరే. సో దట్ ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్స్ ఏమన్నా మర్చిపోతాయి నేను రాసుకోవాలనుకున్నవి నోట్స్ లో రాసుకోండి. నెక్స్ట్ గూగుల్ డ్రైవ్. గూగుల్ డ్రైవ్ చాలా హెల్ప్ అవుతామ్మా. ఇందాక మీకు చెప్పాను పెన్ డ్రైవ్ అని. పెన్ డ్రైవ్ కన్నా ముందు మనం అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకునేది గూగుల్ డ్రైవ్ లోనే. చాలా ఇంపార్టెంట్ గూగుల్ డ్రైవ్ అనేది, ఓకేనా? సో ఆల్రెడీ చాలా మంది యూజ్ చేస్తూనే ఉండుంటారు ఇంటర్మీడియట్ లో. ఒకవేళ ఎవరైనా కాకపోయినా ఎనేబుల్ చేసుకొని బీటెక్ నుంచి మాత్రం యూజ్ చేయండి గూగుల్ డ్రైవ్. ఓకే, నెక్స్ట్ జూమ్, వాట్సాప్. ఈ 2 మనకి కోవిడ్ లో ఉన్న వాళ్ళకి చాలా పరిచయమే ఉన్నాయి, 2 కదా. ప్యాక్ స్మార్ట్, నాట్ హెవీలీ. సో ఎవరైనా హాస్టలర్స్ ఎవరైనా ఉంటే ఫస్ట్ థింగ్ హాస్టల్కి వెళ్ళాక కొనేవి మళ్ళీ ఉంటాయమ్మా, అక్కడ ఎలాగూ వస్తాయి. సో ఇంటి నుంచి ఇంత పట్టుకెళ్ళొద్దు, ఓకేనా? ఏమేంటవి నీ ఎసెన్షియల్స్, నీ కంఫర్ట్ థింగ్స్, నీకు సెటిల్ ఇన్, ఇవి మాత్రమే తీసుకెళ్ళండి. ఓవర్ ప్యాక్ చేయొద్దు. కొన్ని మీరు హాస్టల్కి వచ్చాక కొనుక్కునేవి ఉంటాయి, కొన్ని ఇంటి దగ్గర నుంచి తెచ్చుకునే ఉంటాయి. సో ప్లాన్ వైజ్లీ, ప్లాన్ అకార్డింగ్లీ అండ్ పర్చేస్ ఆల్ ద థింగ్స్, ఓకేనా? అండ్ ఇంకొకటి లేబుల్ ఎవ్రీథింగ్. అన్నిటిని సపరేట్ గా సెగ్రిగేట్ చేసుకొని పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గనక కొన్ని హాస్టల్స్ ఎలా ఉంటాయంటే వాష్రూమ్స్ అక్కడెక్కడో దూరం ఉంటాయి, రూమ్స్ లో ఉంటాయి, వాష్రూమ్స్ అక్కడ ఉంటాయి. సో అలాగా ఉన్న సిచ్యువేషన్స్ లో కానీ ఎలాగైనా కానీ మీ బకెట్, మీ బ్యాగ్స్, మీ వాటర్ బాటిల్స్ వీటన్నిటికీ ఒక సపరేట్ సింబల్స్ కానీ ఏమన్నా లేబుల్ వేసుకొని పెట్టుకోండి. సో దట్ పోకుండా ఉంటాయి అవి. ఎందుకంటే సేమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిమార్ట్ లో కొన్నారనుకో, అందరూ అవే బకెట్లు కొంటారు, అందరూ అవే మగ్గులు కొంటారు, రైట్? సో మీకు సెగ్రిగేషన్, అందరూ అవే వాటర్ బాటిల్స్ కొంటారు, మీకు సెగ్రిగేషన్ ఉండాలి కదా. సో సెగ్రిగేషన్ అంటే దాని మీద దాన్ని లేబుల్ పెట్టుకోవడం కానీ, మీ పేరు రాసుకోవడం కానీ ఏదో ఒకటి చేయండి, పోకుండా ఉంటాయి. కీప్ ఏ స్పేర్ కీ ఆల్వేస్. ఒక స్పేర్ కి మీకు బాగా ట్రస్టెడ్ వర్తీ పర్సన్స్ అన్న మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ, లేదంటే మీ బ్యాగ్ లో ఇంకెక్కడైనా కానీ ఒక స్పేర్ కి అయితే ఖచ్చితంగా ఉంచుకోండి అమ్మా. బై లోకల్లీ వెన్ యూ అరే విత్ థింగ్స్. అక్కడ ఇంకేమైనా నువ్వు ఇంటి దగ్గర మర్చిపోయినా, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోప్స్, షాంపూస్ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ మీరు వచ్చాక పర్చేస్ చేసుకోవచ్చు, ఇంటి దగ్గర నుంచే తెచ్చుకోకర్లే, రైట్? అండ్ నెక్స్ట్ సో దట్స్ ఇట్ నానా. సో మీరు చూసుకోవాల్సింది 4 కేటగిరీస్. ఏంటి అంటే టెక్ థింగ్స్ ఏమేమి కొనాలి, ల్యాప్టాప్స్, పెన్ డ్రైవ్స్, బ్యాటరీస్, ఇవన్నీ చెప్పా కదా ఇవి. నెక్స్ట్ స్టడీకి సంబంధించి నోట్ బుక్స్, పెన్స్, బ్యాగ్. నెక్స్ట్ రూమ్ కి సంబంధించివి సార్టెడ్. డైలీ రెడీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి మొత్తం అంతా సార్టెడ్. సో ఇవి ఏంటంటే మేజర్ ఎసెన్షియల్స్ మీరు కాలేజ్ కి వెళ్లాల్సినవి, తీసుకోవాల్సినవి, ఓకేనా? సో మీరు ఎప్పుడైతే అడ్మిషన్ ఫిక్స్ అవుతుందో ఇవన్నీ పర్చేస్ చేసి పెట్టుకోండి అమ్మా. సో దట్ మర్చిపోకుండా ఉంటారు, లాస్ట్ మినిట్ రష్ లేకుండా ఉంటుంది.
I hope this is helpful for you. Thank you so much everyone. Bye bye.